తెలంగాణ రైతులందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇప్పుడే అందిన తాజా శుభవార్త. మీరు ఈరోజు తారీఖు చూసుకోవచ్చు 23/11/2024 శనివారం రోజు మనకి ఈ న్యూస్ అయితే రావడం జరిగిందనమాట. రైతు భరోసా డబ్బులు ఈ రోజు నుంచి ప్రభుత్వం అయితే విడుదల చేయడం జరిగింది. ప్రతి ఒక్క రైతుల ఖాతాల్లో ఈ రోజు అయితే డబ్బులు అనేవి అయితే పడుతున్నట్టు ప్రభుత్వం అయితే స్పష్టత ఇచ్చిందనమాట. ప్రతి ఒక్కరు కూడా ఒకసారి మీ ఖాతాలో అయితే చెక్ చేసుకోండి. రైతు భరోసా డబ్బులు అనేవి అయితే మీ అందరి ఖాతాల్లో జమ అవబోతున్నాయి అనమాట. మరి కాసేపట్లో వచ్చేసి మీ అందరి ఖాతాలు అయితే చెక్ చేసుకుంటూ ఉండండి. అమౌంట్ అయితే మీ అందరికైతే ఖాతాల్లో జమ అవబోతున్నాయి అనమాట. అమౌంట్ పడ్డ ప్రతి ఒక్క రైతు తప్పకుండా అమౌంట్ వచ్చిందన్న అని చెప్పేసి అయితే నాకు కామెంట్ చేయండి. ఒకవేళ అమౌంట్ రాని వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళు మాత్రం అన్న నాకు ఇంకా అమౌంట్ రాలేదన్న అని చెప్పేసి అయితే కామెంట్ చేయండి. మీరు రాని వాళ్ళు కామెంట్ చేసిన తర్వాత పైన ఒక లైక్ చేస్తే నాకు మెసేజ్ అనేది రావడం జరుగుతుంది. మీరు చేసిన కామెంట్ అయితే ఆ కామెంట్కి నేను ప్రతి ఒక్కరికి రిప్లై ఇస్తానమాట. మీకు అమౌంట్ ఎందుకు రాలేదు, మీది ఏ జిల్లా అని చెప్పి నాకు కామెంట్ చేస్తే మీరు అక్కడ డైరెక్ట్ నేను మీ అందరికి కామెంట్లో చెప్తానమాట ఎందుకు రాలేదు, ఎప్పుడు వస్తుంది అని చెప్పేసి అయితే. ఓకే, ఇక మనం మరికాస్త ఆలస్యం చేయకుండా ఇక్కడ చూసుకున్నట్టయితే ప్రభుత్వం మనకి నవంబర్ చివరి వారంలో విడుదల చేస్తామన్నది. ఆల్రెడీ ఆ విడుదల అనేవి నిన్నటి నుంచి కొనసాగుతూనే ఉన్నాయన్నమాట. నిన్న చాలామంది రైతుల డబ్బులు పడ్డాయి. ఈ రోజు కూడా చాలామందికి అయితే డబ్బులు అనేవి అయితే పడబోతున్నాయి అనమాట. మొత్తం 7,000 కోట్ల పైగా మనకైతే డబ్బులు అయితే అవసరం ఉన్నాయి. ఆ నిధులు అనేవి ఆల్రెడీ మనకైతే సర్దుబాటు చేయడం అయితే జరిగింది. ఆల్రెడీ ఆ నిధులు అనేవి అయితే ప్రభుత్వం అయితే విడుదల చేయడం కూడా అయితే జరిగిందనమాట. ప్రతి ఒక్క రైతుకి ఇప్పటికే చాలా వరకు రైతు భరోసా ఆలస్యమైందని ప్రభుత్వం దాన్ని దృష్టిలో పెట్టుకొని అమౌంట్ అయితే విడుదల చేసిందనమాట. ప్రతి ఒక్కరికి ఆల్రెడీ ఖాతాలో నుంచి అమౌంట్ అయితే పడుతూనే ఉన్నాయి, మెసేజ్లు కూడా వస్తున్నాయి అనమాట. నిన్న దాదాపుగా నేను పెట్టిన వీడియో కింద దగ్గర ఒక 80-90 మంది చాలామంది కూడా మనకైతే కామెంట్లు పెట్టారనమాట. అన్న నాకు అమౌంట్ వచ్చిందన్న అని చెప్పేసి చాలామంది అయితే పెట్టడం జరిగింది. అయితే ఇక్కడ అమౌంట్ విషయంలో మీకు ఇంకొక అప్డేట్ ఏంటంటే నేను ఇచ్చేది, అమౌంట్ పడ్డ తర్వాత మీరందరూ ఏం చేస్తారంటే ఓకే అన్న అమౌంట్ వచ్చిందన్న అని చెప్పేసి అయితే కామెంట్ చేయండి. ఒకవేళ అమౌంట్ పడకపోతే మీరు ఏం చేస్తారంటే అన్న ఇప్పటివరకు ఇంకా అమౌంట్ రాలేదన్న అని చెప్పేసి కూడా అయితే కామెంట్ చేయండి. ఓకే, ఇక్కడ ఇంకా మీరు మరికాస్త అప్డేట్స్ కోసం చూసుకున్నట్లయితే ఇక్కడ ఇంకోటి ఏంటంటే రైతు భరోసా మాత్రం పడాలంటే తప్పకుండా సాగు చేసే భూములు అయి ఉండాలన్నమాట. సాగు చేసే రైతులకే మనకి ఇక్కడ రైతు భరోసా అని చెప్పి చెప్తున్నారు. సాగు చేయని భూములు ఉంటే మాత్రం మీకైతే రైతు భరోసా రాదు. అలానే ఐఏఎస్ కానీ ఇతర ప్రభుత్వ ఉద్యోగాలు కలిగి ఉన్న కుటుంబాలు ఏమైనా ఉంటే మాత్రం వాళ్ళకు మాత్రం అమౌంట్ అయితే రాదనమాట. కేవలం వచ్చేసి రైతు అనేవాడికే అమౌంట్ ఇవ్వాలి అని చెప్పేసి ప్రభుత్వం అయితే సిద్ధమైంది. ఎందుకంటే ఇప్పటికే అమౌంట్ అనేది లేదు. మళ్ళీ ఇలా అందరికి ఇచ్చుకుంటూ పోతే అమౌంట్ విషయంలో చాలా వరకు అయితే లేట్ అవుతుంది. మళ్ళీ అందరికైతే అమౌంట్ రావు, రైతులకి మెయిన్ రైతులకే రావు అని చెప్పేసి దాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం అయితే నిర్ణయం తీసుకుంది. ఇక్కడ ఎకరానికి ఎంత వస్తుందని దానికి చూసుకుంటే 7,500 చొప్పున పెట్టుబడి సాయం అయితే ఈ నెలాఖరు నుంచి పంపిణీ అయితే చేస్తున్నారనమాట. ఇక్కడ దీనికోసం సర్దుబాటు చేయడానికి ఆర్థిక శాఖను సీఎం రేవంత్ రెడ్డి అయితే ఆశ్రయించినట్టయితే సమాచారం. అయితే ఇక్కడ మొత్తం ఎన్ని ఎకరాల వరకు ఇస్తున్న దాని గురించి కూడా చాలామంది రైతులు అడుగుతున్నారు. 7.5 లేదా 10 వరకు ఇచ్చే వరకే ఉందన్నమాట. 20 వరకు అయితే లేదు. మీరు 20 ఎకరాలని అనుకుంటే మాత్రం అది ఖచ్చితంగా రాంగే అనమాట. చాలా కష్టం 20 ఎకరాల వరకు అయితే తీయడం. అయితే కేవలం 7.5 లేదా 10 ఎకరాల వరకే ఇస్తుందని చెప్పేసి ప్రభుత్వం అయితే చెప్పిందనమాట. అలానే ఇంకోటి ఏంటంటే ఇక్కడ మనకి ఈ నెలాఖరు నుంచి డిసెంబర్ మొదటి వారం వరకు పూర్తి చేయాలని చెప్పి దృష్టిలో పెట్టుకుందనమాట. డిసెంబర్ మొదటి వారం అంటే మీరు తప్పకుండా చూసుకుంటే 6-7 తారీఖు లోపు మీ అందరికీ అమౌంట్ అయితే మొత్తం పూర్తి చేయడానికి ప్రభుత్వం అయితే నిర్ణయించుకుంది. ఓకే, ఇంకా మీకు ఏ డౌట్స్ ఉన్నా తప్పకుండా కామెంట్ చేయండి. అలానే మీ ఫ్రెండ్స్కి అయితే ఈ వీడియోని తప్పకుండా షేర్ చేయండి. ఇలాంటి మంచి వీడియోస్ మీరు మీ ఫ్రెండ్స్ మిస్ అవుతుంది అనుకుంటే మాత్రం తప్పకుండా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేస్తారని చెప్పి నేను అయితే ఆశిస్తున్నాను అనమాట. ఓకే, మీ అందరికీ ఈ వీడియోలో ఇంకా ఏ డౌట్ ఉన్నా తప్పకుండా ఒకసారి కామెంట్ చేసి, నిధుల విషయంలో మీకు ఇంకా ఏ డౌట్ ఉన్నా రైతు భరోసా అనేది తప్పకుండా వస్తుంది. అప్పటి వరకు అయితే వెయిట్ చేయండి. అమౌంట్ వచ్చిన తర్వాత తప్పకుండా నాకు కామెంట్ చేస్తారని చెప్పి నేను అనుకుంటున్నాను. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ గైస్. ఈ వీడియోని ప్రతి ఒక్క వాట్సాప్ గ్రూపులలో షేర్ చేయండి. అందరికైతే ఇన్ఫర్మేషన్ అయితే తెలుస్తుంది అనమాట. థ్యాంక్ యూ. జై హింద్.